హాయ్ అండి అందరికీ. అమ్మవారికి ఆదివారం రోజు శారీ తీసుకుని వెళ్ళాము. అందుకని ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి వచ్చాం. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను ఒకవేళ ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే ఇక్కడే తీసుకుంటా. ఇప్పుడు నేను మీకు కాయలు చూపించాను కదా, అది పచ్చి ఖర్జూరం. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా చూస్తుంటా కానీ అది టేస్ట్ ఎలా ఉంటుందో బాగోదేమో అని చెప్పి నేను అసలు తీసుకోను. ఈసారి మాత్రం టేస్ట్ చూశాను, చాలా బాగుంది. ఇంట్లో ప్రసాదం కింద ఎప్పుడైనా ఖర్జూరం పెడతాను కానీ పచ్చి ఖర్జూరం ఎప్పుడు పెట్టలేదు. అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకే కాదు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. నేను టేస్ట్ చూసింది విడిగా ఉన్న కాయలు చూశాను. మళ్ళీ నేను తీసుకునే వాటిలో గట్లా తీయలేదు, ఎందుకంటే అమ్మవారికి కాబట్టి. ఫ్రూట్స్ కూడా రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అసలైతే ఆషాఢం వచ్చిన ముందే చెప్పింది అమ్మ, ఆషాఢం అమ్మవారికి శారీ తీసుకెళ్ళాలి అని. కరెక్ట్ టైము రోజు అయితే చెప్పలేదు, సాటర్డే ఈవినింగ్ చెప్పారు నాకు కూడా. అందుకని చెప్పేసి ఇంకా నైట్ టైం వెళ్ళాం మేము ఫ్రూట్స్. నేను చిన్నప్పుడు ఫ్రూట్స్ అంటే యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, బత్తాయి ఇవే తెలుసు. ఇప్పుడైతే అసలు కొత్త కొత్త ఫ్రూట్స్, వాటి పేరు కూడా నాకు సరిగ్గా తెలియట్లే కొన్ని అయితే. ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. కొంచెం జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి ఇవి. అక్కడ ఏంటంటే ఫ్రూట్స్ ఉంటాయి కానీ ఫ్రెష్గా ఉండవేమని చెప్పి ఇక్కడ తీసేసుకొని వచ్చాము. మేము వెళ్ళేటప్పుడు క్యారీ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళాము. ఇంకా అక్కడ బత్తాయి సంచి ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని వచ్చేసాం. ఇవన్నీ చాలా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలి మా వారు. నేను ఆల్రెడీ పిల్లలు ముందే వెళ్ళిపోయారు. ఇవన్నీ మళ్ళీ అక్కడికి ఇలాగ సర్దాలి. యాపిల్స్, ఇది ఆల్బకరా, పచ్చి ఖర్జూరం, ఇంకా బత్తాయిలు. సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9 అయిందా, 9 అయిపోయింది మేము తీసుకొని ఇంటికి వచ్చేసరికి. ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ పట్టుకొని ఇంకేమన్నా కావాలి అంటే అవి కూడా తీసుకొని వెళ్ళాలి. నేను ఆల్రెడీ ఈరోజు గోరింటాకు కూడా పెట్టేసుకున్నా, గుడికి వెళ్తున్నాం అని చెప్పి. అందులో ఆషాఢ మాసం అని చెప్పి మెత్తగా ఉన్నట్టున్నాయి. ఇవి అయితే మంచి మంచిగా చూసి తెచ్చాం, ఎందుకంటే అమ్మవారికి కాబట్టి చెప్పి. పచ్చి ఖర్జూరం కూడా తీసుకున్నాం. యాపిల్స్ వచ్చేసి డజన్ తీసుకున్నాం. ఇవి వచ్చేసి 2 kgs అట్లా, ఇది కిలో అట్లా అన్ని రకాలు. ఇంకా ఏమన్నా తీసుకోవాలి అంటే మళ్ళీ రేపు మార్నింగ్ తీసుకుంటాం. బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఫ్రూట్స్ అన్నీ ఒక క్యారీ బ్యాగ్లో పెట్టేసాం. ఇంట్లో పూజ కూడా అయిపోయింది. ఇంట్లో పూజ చేసేసుకొని వెళ్ళిపోతున్నాం. అక్క వాళ్ళు, తమ్ముడు వాళ్ళు అందరూ వస్తున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక సండే మార్నింగే లేచి ఇంట్లో పూజ కూడా చేసుకొని బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ పిల్లలు వెళ్ళిపోయారు, ఎందుకంటే సెకండ్ సాటర్డే 2 days హాలిడేస్ అని చెప్పి వెళ్ళారు. అంటే గుడికి వెళ్తున్నామని ఇంకా అప్పటికి అనుకోలేదు. నా చేతిలో ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలి. ఇంకా మా ఇంటికి కూడా వచ్చేసాం, అంటే అమ్మ దగ్గరికి. ఇంకా తమ్ముడు వాళ్ళు, అక్క వాళ్ళు కూడా రావాలి. ఫస్ట్ మేమే వచ్చాము. బత్తాయిలు, దానిమ్మలు అంటే కొంచెం గమ్మున డ్యామేజ్ అవ్వవు, కానీ ఈ ఆల్బకరా కాయలే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవి మామూలుగానే కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఈ గట్టిగా ఉన్న కాయలు అడుగును పెట్టేసి కొంచెం ఆల్బకరా అలాంటివి, యాపిల్, ఆల్బకరా కొంచెం పైన పెట్టేసి తీసుకొచ్చేసాం. ఆల్రెడీ ఒక గంట సేపు పెట్టింది పొద్దున్నే, అందుకే టైం లేదు. పప్పి ఎందుకు, సాయంత్రం వెళ్ళిపోతాం. మేము ఒక 5 రకాల ఫ్రూట్స్ తీసుకెళ్ళాము. తమ్ముడు వాళ్ళు, ఇంకా అమ్మ, అక్క వాళ్ళు కూడా ఇంకా కావాల్సిన స్వీట్స్ కోసం వెళ్ళారు. ఇక్కడ స్వీట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఏదన్నా ఆర్డర్ ఇచ్చినా అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తారు. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తీసుకుని వెళ్ళారు అమ్మవారికి. ఒక్కొక్కరు 2 kgs, ఒక్కొక్కరు 3 kgs అట్లా అనమాట. మేమేంటంటే అరటిపళ్ళు గెల్లతో 5 రకాల ఫ్రూట్స్ అయిపోయినాయి మావి. స్వీట్స్తో పాటు ఇంకో హాట్ కూడా తీసుకున్నారు. హాట్ అంటే మిక్చర్ తీసుకున్నట్టు. అసలైతే ఇంకా కొంచెం ముందు అనుకుంటే అమ్మ ఇంట్లోనే చేసేది. పిండి వంటలు అన్నీ కూడా చాలా బాగా చేస్తుంది కదా. మిచ్చిరి, ఇంకా జంతికలు అలాంటివన్నీ కూడా ఇంట్లోనే కొన్ని చేసేసేది. కొన్ని ఆర్డర్ ఇచ్చినా కొన్ని ఇంట్లోనే చేసేది. ఇంకా ఖచ్చితంగా ఫిక్స్ అవ్వలేదు మేము. అసలైతే తీసుకెళ్ళేది.
పెట్టాను ఇటు సైడ్ తప్పుతా లేదా పాపడి కడదాం తక్కువ ఉంటుంది పాపిడి తక్కువ. పాపడి పెట్టేసి దవ్వ. గుత్తులు గుత్తులు భలే ఉన్నాయి. టేస్ట్ చాలా బాగుంది ఖర్జూరం తీసుకునేటప్పుడు టేస్ట్ చూసాంగా. మా నాకు తెచ్చినవన్నీ కూడా ప్లేట్లో సదిరేస్తున్నాము. మనకి ఏమైనా సామాను ఉంటే ఇన్ని సామానా అని అనిపిస్తుంది. ఇలాంటి టైంలో తెలుస్తుంది అనమాట ప్లేట్లు ఎన్ని పడతాయి, అసలు గిన్నెలు ఎన్ని పడతాయి అనేది. మనం ఏమైనా సామాను కొనేటప్పుడు ఇప్పుడు దాంతో ఏం అవసరం ఉంటుంది మనకి అని అనిపిస్తుంది. మనం ఏమైనా గుళ్ళకి వెళ్ళాలి లేదంటే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు ఏమైనా పెట్టుకోవాలి అంటే అప్పుడు తెలుస్తుంది సామాను విలువ. తీసుకొచ్చిన ఫ్రూట్స్, తీసుకొచ్చిన స్వీట్స్, పువ్వులు ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్లేట్లో సదురుతుంటే మా వారు మా నాన్నగారు అరటికాయలు తీసుకురావడానికి వెళ్ళారు. అరటికాయల పచ్చిగుందన్న బాగానే ఉందిగా, బాగా కనిపించావు మరగలు పడతాయా. స్వీట్లు ఎన్ని రకాలైన స్వీట్లు? 5 5 రకాల స్వీట్లు, 5 రకాల ఫ్రూట్సా? అంతే 5 రకాల స్వీట్లు, 5 రకాల ఫ్రూట్స్, సలిమిడి పూలు, ఒక రకం హాట్. అమ్మవారికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంకా ఇంట్లోనే తయారు చేసి తీసుకెళ్తే ఇంకా బాగుండేది. అంతా అనుకోకుండా అయిపోయింది కాబట్టి బయట నుంచి తీసుకొచ్చాం. అసలైతే ఆటో మీద వెళ్దాం అనుకున్నాం, ఆటో కాదులే నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి ఇంక అందరం కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇందాక బండి దిగగానే ఆల్రెడీ కట్టింది చాలాసేపు అన్నారు కదా మా వారు, ఇంటి దగ్గరే శారీ కట్టుకుని వచ్చేద్దాం అని చెప్పి ట్రై చేసా. ఇంకా చాలా టైం పట్టేస్తుంది, టైం మొత్తం వేస్ట్ అయిపోతుందని చెప్పి అక్కడ డ్రెస్ వేసుకుని వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత శారీ కట్టుకున్నా. నలుగురం కలిసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నడిచేది ఏదన్నా ఉంటే నేనైతే అస్సలు నడవనంటది మా చిట్టు తల్లి. నేను నడవలేను, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి అంటది. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు నడుస్తావంటే నేను నడిచే వస్తాను మీతో పాటు అని చెప్పింది. గుడికి వెళ్ళేటప్పుడు ఏదైనా నడిచేది ఉంటే మేము కూడా నడిచే వస్తాం అంటారు పిల్లలిద్దరు. నాకంటే కూడా పిల్లలకి ఇంకా ఇంట్రెస్ట్ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ లేదంటే నడుచుకుంటా వెళ్ళటం అంటే పిల్లలందరికీ కూడా ఇష్టమే. ఇంకా కొన్ని అయితే ఆటోలో పెట్టేశాము, ఇంకా కొన్ని ప్లేట్లు పట్టుకొని బయలుదేరి వెళ్తున్నాం. మా ఆయనకి అక్క వాళ్ళ ఆటో కూడా వస్తుంది. అందరూ తల ఒకటి పట్టుకున్నారు కూడా. మా చిట్టు తల్లి పట్టుకుంటే అంటే ప్లేటు సరిగ్గా పట్టుకోదు వదిలేస్తుంది అని చెప్పేసి నేను పట్టుకున్న ప్లేట్ మా చిట్టు తల్లి తల మీద పెట్టి కొంతసేపు నడిపించాను. ఇప్పుడు మేము పట్టుకెళ్ళే ప్లేట్ల మీద ప్యాకింగ్ కవర్లు వేసేసి పట్టుకెళ్తే బాగుండేది. మాకు అంత ఆలోచన లేదు, అంటే ఆటో మీద వెళ్ళిపోతాం కదా ఎవరి ప్లేట్ వాళ్ళు ఒళ్ళో పెట్టుకుని కూర్చోవచ్చు అని అనుకున్నాం. మళ్ళీ ఏంటంటే అమ్మవారికి కదా నడుచుకుంటా తీసుకెళ్తేనే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నడుచుకుంటే వెళ్ళాము. మా చిట్టు తల్లి ఏంటంటే కొంతసేపు నడుస్తుంది, ఎత్తుకోమని ఏం అనలేదు, కాకపోతే వాళ్ళ డాడీ కొంతసేపు మధ్యలో ఎత్తుకున్నారు. మేము అమ్మవారికి శారీ తీసుకెళ్లే రోజు ఎండ కూడా చాలా బాగుంది. మేమైతే చెప్పులు కూడా వేసుకోలేదు. నాకైతే కాలు కాలినట్టు కూడా అనిపించలేదు అసలు. మాతో పాటు పిల్లలు కూడా కాలు కాలుతుంది అని కూడా అనలేదు, నలుగురు కూడా. ఇప్పుడు మేము తీసుకెళ్లే శారీ దుర్గమ్మవారికి కొంచెం ఊరికి కొంచెం చివరే ఉంటుంది, కొంచెం దూరమే. ఇంకా నడుచుకుంటూ గుడికి దగ్గరలోకి కూడా వచ్చేసాము. మేము తీసుకెళ్లే శారీ దుర్గమ్మవారికి కాబట్టి జై దుర్గా జై జై దుర్గా అనుకుంటూ వెళ్ళాము. జై జై దుర్గా జై జై దుర్గా జై జై దుర్గా జై జై దుర్గా జై జై దుర్గా. ఇందాక ప్యాకింగ్ కవర్లో ప్యాక్ చేయలేదని చెప్పాను కదా, న్యూస్ పేపర్లు వేసేసాం పైన. అసలైతే న్యూస్ పేపర్లు వేయటం అసలు కరెక్టే కాదు. ఇంకా అందుకని చెప్పేసి గుడికి ఫోన్ చేస్తే పర్లేదులే వేయండి, కాకపోతే పేపర్ వేసిన తర్వాత మళ్ళీ వేప మండలు వేయండి ప్రతి ప్లేట్లో అని చెప్పారు. న్యూస్ పేపర్ వేసి పైన వేప మండలు వేసేసాం. న్యూస్ పేపర్లు కూడా బ్యాడ్ న్యూస్ లేకుండా చూసి వేసాము. పైన వేప మండలు వేసాం కాబట్టి ఇంకా తప్పేం ఉండదు అని అనిపించింది నాకు కూడా. అసలైతే వేయకుండా ఉంటేనే బాగుండేది, ఇంకేం చేస్తాం మరి, ఇంకా వేసేసాం, అంతా అమ్మదయ్యే. అంటే చాలామంది వీడియోస్ చూస్తుంటాను నేను యూట్యూబ్లో కానివ్వండి లేదంటే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, న్యూస్ పేపర్లో వేసేసి దేవుడి ఫొటోస్ పెట్టేస్తుంటారు. అసలు అది కరెక్టే కాదు, పెట్టకూడదు అని నా ఉద్దేశం. ఏదో నాకు తెలిసిన చిన్ని విషయం మీతో చెప్తున్నాను అంతే. కొంతమందికి తెలుసు న్యూస్ పేపర్లు వేయకూడదు దేవుడి దగ్గర అని చెప్పేసి, ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు, తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నా. ఆషాఢ మాసంలో ఏ అమ్మవారికైనా శారీ చాలామంది తీసుకెళ్తారు.
అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా భావించి తీసుకెళ్ళాము. మేము తీసుకొచ్చే ప్లేట్లో ఒక 2-3 ప్లేట్లో ఏం చేసామంటే నిమ్మకాయ పెట్టాము. మనం తీసుకొచ్చింది తక్కువ ఎక్కువైనా ఎలాంటి దిష్టి లోపం అనేది తగలకుండా మధ్య మధ్య ప్లేట్లో 3 ప్లేట్లో నిమ్మకాయలు పెట్టి తీసుకొచ్చాము. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఆ శారీ పట్టుకొని అమ్మవారి చుట్టూరు తిరిగాము. మనము ఏ గుడికి వెళ్ళినా సరే ప్రదక్షిణ చేసేటప్పుడు మాట్లాడకుండా ప్రదక్షిణ చేస్తేనే ఆ ఫలితం అనేది మనకు దక్కుతుంది. ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఏ ఒక్క ప్రదక్షిణలో కూడా మాట్లాడకుండా చేయాలి. మేమైతే ఇంకా 3 ప్రదక్షిణాలు చేసి ఇంకా లోపలికి కూడా వెళ్ళిపోతున్నాం. జై జై దుర్గా, జై జై దుర్గా, జై జై దుర్గా, జై జై దుర్గా, జై జై దుర్గా. ప్రదర్శనలు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు తీసుకెళ్ళి ఆ ప్లేట్లన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టడానికి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ అమ్మవారి గుడి మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వెళ్ళే గుడి. లోపల అమ్మ ఉంది కదా, తీసుకెళ్ళినవన్నీ ఒక చోట పెడుతుంటే ఫస్ట్ అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టేస్తుంది అమ్మ. తీసుకెళ్ళిన చీర జాకెట్ పెడుతుంది అమ్మవారికి. ముందు తీసుకెళ్ళిన చీర జాకెట్ అలంకరణ చేశారు, అంటే కట్టలేదు, జస్ట్ అలా వేశారు. తర్వాత కడతారు. ఏ ఒక్కరు శారీ తీసుకొచ్చినా అమ్మవారికి కంపల్సరీగా కడుతుంది అక్కడ ఉన్న అమ్మ అయితే. అమ్మవారి అలంకరణ మొత్తము కూడా అమ్మే చేస్తుంది. చాలా ఓపిక్గా ఒక్కతే చేస్తుంది. అసలు అలంకరణ చాలా బాగా చేస్తారు. దసరా నవరాత్రులకి ఆల్రెడీ ఈ గుడి మీకు షార్ట్ వీడియోలు పెట్టాను కదా, ఆ అలంకరణ అంతా కూడా ఇక్కడ ఉన్న అమ్మాయి చేశారు. ఆవిడ పేరు కూడా దుర్గమ్మే. దుర్గమ్మ అంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా. ఇంకా తీసుకెళ్ళిన చీర వేసిన తర్వాత గాజులు అవన్నీ కూడా అలంకరణ చేస్తున్నారు. మేమేంటంటే శారీతో పాటు గోరింటాకు కంపల్సరీగా తీసుకెళ్ళాలి అమ్మవారికి. ఇంకా తీసుకెళ్ళిన గోరింటాకు కూడా అందరితోనూ పెట్టించింది అమ్మ. చిన్నవాళ్ళ ఇంటి, పెద్దవాళ్ళ ఇంటి, పిల్లలు కూడా అందరం పెట్టాము. అమ్మవారికి పెట్టంగా మిగిలిన గోరింటాకు మళ్ళీ ఇంటికి ఇచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారి గోరింటాకు కదా, తలా చుక్క పెట్టుకున్నాం. ఇక్కడికి మేము ఒక్కలమే కాదు, పొరుగురు నుంచి కూడా వస్తారు. అసలు దసరా నవరాత్రులకైతే అసలు గుడి ఖాళీ ఉండదు. ఆషాఢం శారీ కూడా చాలా మంది తీసుకొస్తారు. ఎప్పుడు ఎవరు తీసుకొచ్చినా సరే అమ్మ అయితే ప్రసాదం కంపల్సరీగా పంపిస్తుంది మాకు. అందరితో గోరింటాకు పెట్టి ఒడిబియ్యం పోసి అంతవరకు కూడా అమ్మవారి దగ్గరే నుంచున్నారు అమ్మ. అసలు ఆ అమ్మ ఓపిక చెప్పుకోవాలి. అసలు చాలా ఓపికగా ఉంటారు. అసలు ఆ అమ్మవారి సేవ అలా చేసుకోవాలన్న అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం అక్కడున్న అమ్మకి తగ్గింది అని అనిపిస్తుంది నాకు. ఆవిడని చూస్తే అంత ఓపికగా ఉంటారు. పోయిన దసరా నవరాత్రులకి ఊరు మొత్తం అందరూ కూడా తీసుకొచ్చారు అమ్మవారికి సారా. అప్పుడు మేమేంటంటే మేము మిస్ అయ్యాము, మేము తీసుకురాలేదు. అప్పుడు అనుకున్నాము మనం ఎప్పుడైనా ఒకసారి సపరేట్గా తీసుకొచ్చేద్దాములే, ఈసారి మనకు కుదరలేదుగా అని. ఈ రోజుకి అదృష్టం దక్కింది. ఎంచక్కగా అక్క వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, మేము, ఇంకా పక్కన ఒక ఆంటీ ఉంటారు, ఆ ఆంటీ గారు కూడా వచ్చారు. అందరం కలిసి వచ్చాము గుడికి. పోయిన దసరా నవరాత్రిలో ఊరందరూ తెచ్చిన శారీ కూడా నేను వీడియోలో పెట్టాను. అది కూడా ఫుల్ వీడియో పెట్టాను. ఊరు మొత్తం మీద తీసుకొచ్చారు అని చెప్పేసి. అసలైతే ఆషాఢంలో తీసుకెళ్తారు శారీ అని తెలుసు నాకు. దసరా అప్పుడు తీసుకెళ్ళేది తెలియదు. అప్పుడు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చాను. అప్పుడు వీడియో కూడా పెట్టాను. అందుకనే వెళ్ళాను కదా, ఎలాగో అందరికీ దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి. అమ్మవారికి ఒక్కొక్కరు గోరింటాకు పెట్టడం కూడా అయిపోయింది. ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరం పెట్టాము గోరింటాకు అమ్మవారికి. గోరింటాకు పెట్టడం అయిపోయిన తర్వాత ఒడి బియ్యం కూడా పోపిస్తున్నారు. అమ్మవారికి చీర తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చీరలో జాకెట్ ఉంటుంది కదా, అది మనకి తీయడం కుదిరితే తీసేసి చీర మీద జాకెట్ పెట్టి పెట్టాలి. లేదంటే మనం అది తీయడానికి మనకి వీలుగా లేనప్పుడు వేరే జాకెట్ ముక్క తీసుకొని ఆ జాకెట్ ముక్క వేసి పెట్టాలి. చీరతో పాటు పసుపు, కుంకుమ, గాజులు, పూలు, ఆకు, వక్క, పళ్ళు. ఇక్కడ వక్క అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. చాలామంది ఏం చేస్తారంటే తాంబాలంలో సోమ్ ప్యాకెట్లు పెట్టేస్తారు. దానికంటే కూడా అసలు వక్కే మంచిది. మనం ఎదట వాళ్ళకి తాంబాలం ఇచ్చినప్పుడైనా సరే, లేదు మనం అమ్మవారికి ఏదన్నా పెడుతున్నాము అంటే ఖచ్చితంగా వక్కే పెట్టి ఇవ్వాలి. మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు కూడా తాంబూలానికి ముత్తైదువులను పిలుస్తుంటాం కదా, వాళ్ళకి కూడా వక్కే పెట్టి ఇవ్వాలి. ఇంకా అందరం ఒడిబియ్యం పోయడం అయిపోయిన తర్వాత ఆ అమ్మవారికి సాంబ్రాణి అంతా పట్టేలాగా, గుడికి కూడా అంతా పట్టేలాగా సాంబ్రాణి వేసేసారు. నేను కూడా ఎప్పుడన్నా ఇంట్లో వేస్తే ఇలాగే వేస్తాను. అసలు ఇల్లు మొత్తం బాగా పొగ పట్టేసేలాగే వేస్తాను. నాకు అంత ఇష్టం సాంబ్రాణి వేసుకోవడం అంటే. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వారానికి ఒక్కసారైనా సరే కంపల్సరీగా సాంబ్రాణి పొగ వేసుకుంటే ఇంటికి చాలా మంచిది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఒకటే కాదు, ఎవరైనా వేసుకోవచ్చు సాంబ్రాణి. మనం ఏదో ఒక టైంలో పూజ చేస్తాం కదా, ఫ్రైడే కానీ సాటర్డే కానీ, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వేసుకుంటే మంచిది. ఎక్కువ ఫ్రైడే చేసేవాళ్ళు ఉంటారు, సాటర్డే చేసేవాళ్ళు ఉంటారు.
నేనేం చేస్తానంటే అప్పుడు ఇప్పుడు కాదు, గురువారం లేదంటే ఆదివారం అట్లా, లేదంటే శుక్రవారం అయితే శుక్రవారం అట్లా వేస్తాను. అక్కడ చేసిన పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి కూడా ఇచ్చారు. అసలు నేను ఈ వీడియో మీకు కూడా దర్శనం అవ్వాలి అని చెప్పి పెడుతున్నాను. ఇంకా తీసుకెళ్ళినవన్నీ ప్రసాదాలు కూడా బయట పెట్టేశారు. ఇప్పుడు ఈ ప్రసాదాలు అన్నీ కూడా వచ్చిన వాళ్ళందరికీ పెడుతుంది అమ్మ. అక్కడ ప్రసాదం తినేసి ఇంకా అమ్మవారి తాంబూలం అందుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాము. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.